మనకి ఐవీఎఫ్ సైకిల్స్ అనేవి ఒక ప్రాబబిలిటీ ట్రీట్మెంట్ అండి. అంటే ప్రతి నెలసరికి మనకి ఒకే క్వాలిటీ ఎగ్స్ వస్తాయి అని మనం అనుకోనక్కర్లేదు. ఒక నెలసరి మనకి పూర్ క్వాలిటీ ఎగ్స్ వస్తే నెక్స్ట్ సైకిల్కి మీకు కొంచెం మంచి క్వాలిటీగా రావచ్చు, కొంచెం బ్యాడ్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కాకపోతే మరి నెక్స్ట్ టైం మరి మంచి ఎగ్స్ రావడానికి మీరు ఏం చెయ్యొచ్చు అంటే, మన దగ్గర రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయండి. ప్రతిసారి ఇప్పుడు ఒక బిర్యానీ వండడానికి ఒక పద్ధతులు అనేకం అన్నట్టు ఐవీఎఫ్ లో మీ ఎగ్స్ స్టిమ్యులేట్ చేయడానికి మేము వాడే ప్రోటోకాల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఎప్పుడు ఫస్ట్ అటెంప్ట్ మనకి బెస్ట్ ప్రోటోకాల్, మనకి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. దాంతో మనకి మంచి క్వాలిటీ రానప్పుడు ఫ్యూచర్ అటెంప్ట్స్ లో మనం మిగతా ప్రోటోకాల్స్ కూడా ట్రై చేసి చూడొచ్చు, మనకి మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చాయా లేదా అని మనం కనుక్కోవచ్చు. సో ఐవీఎఫ్ మీకు ఫెయిల్ అయ్యింది అంటే మీరు ఆశ వదిలేసుకోవాల్సిన పని లేదండి. ప్రతి దానికి సొల్యూషన్స్ ఉంటాయి. ఐవీఎఫ్ అనేది పర్ సైకిల్ మనకి సక్సెస్ రేట్ 60% ఇస్తాం. అక్కడ కీ పాయింట్ పర్ సైకిల్. సో ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే మనసు వదిలేయాల్సిన పని లేదు, ఇంకో సైకిల్ ట్రై చేసి కుదిరితే చూడొచ్చు. కొంతమందికి బాగా పూర్ క్వాలిటీ ఎగ్స్ ఉంటే వాళ్ళు 3-4 సైకిల్ కూడా కన్సీవ్ అయ్యి పిల్లలతో ఇంటికి వెళ్ళిన వాళ్ళని మేము చూడటం జరిగింది. థ్యాంక్ యూ.